పాల వ్యాపారం చేస్తుంటివి. అప్పుడు అందరు నన్ను పాలాంటి అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు? నవీన్ ఆపచేను పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడ సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో